మనసులో అంటే వక్ఫ్ చేసేసిన మనసులో అంటే వక్ఫ్ అంటే ఏంది నువ్వు మీరు మనసులో అనుకొని ఇది దేవునికి ఇస్తానంటే 10 రూపాయలు ఇచ్చిన వక్ఫ్ చేసినట్టు 10 రూపాయలు చెప్పేది. పొద్దుటూరు ఏరియాలో 42 మసీదులు ఉన్నాయి. అలాగే నాకు हजरत नजूरा साहेब दर्गा మేనేజింగ్ కమిటీ ఈ కమిటీ 1944లో ఈ ప్రాపర్టీ ఓనర్ నజూలా సాహెబ్ ఒక ట్రస్ట్ క్రియేట్ చేసినారు. 1944 నుంచి వాళ్ళ శిష్యులు మళ్ళీ తర్వాత వాళ్ళ శిష్యులు మళ్ళీ కొంతమంది పబ్లిక్ అదే రకంగా మెయింటైన్ చేసుకుంటా ఈ రోజు వరకు కూడా రిజిస్టర్డ్ కమిటీ మెయింటైన్ చేస్తూ ఉంది ఈ ప్రాపర్టీని. ఆ డీడ్ ఉండి రాసేటప్పటికి ఇక్కడ ఏం లేదు, చీకి చెట్లు ఈ పక్క అంతా ఉండేది. దానికి మేము కమిటీ వచ్చిన తర్వాత ఇక్కడ మసీద్ కట్టినారు, డెవలప్మెంట్ దర్గా డెవలప్మెంట్ జరుగుతుంది, అక్కడ షాదీఖానా కట్టారు. ఇవన్నీ కూడా హజరత్ నజూలా షా సాహెబ్ ఆయన నామం ఆయన పేరుతోనే జరుగుతున్నాయి. ఆయన వీలునామా ప్రకారం దీపారాధన జరగాలన్నారు, ఎవరు అమ్మకూడదు అన్నాడు, వాళ్ళ వారసులకు కానీ పోతులు కానీ ఎవరికి హక్కు లేదన్నాడు. దాని ప్రకారంగానే ఇక్కడ ఏమేమి జరుగుతుందో 5 పూట్ల నమాజు తప్పకుండా 5 పూట్ల నమాజు ఆయన కోరిక ప్రకారం దీపారాధన అంటే ఇదే ఆరాధన ఇది రకంగా జరుగుతూనే ఉంది. దీన్ని ఎవరు ఒక సెంటు అమ్మలే, ఎవరు పరాధీనం చేయలే. దీని మీద మేము వారసులము, మాకు హక్కు రావాలా, మాదే ఇది, మేము అమ్ముకుంటామని కొంతమంది కేసులు పెట్టారు. కేసుల మీద కేసులు పెడతానే ఉన్నారు. మేము దీన్ని ఏదో రకంగా కాపాడుతూనే ఉన్నాం. ఇప్పుడు ఓబ్బోడు వాళ్ళు వచ్చినారు, ఇది మాదే అని చెప్పి. ఇంతకుముందు మాకు సంబంధం లేదని ఇచ్చినారు వాళ్ళే, ఇప్పుడు మాదేని ఇచ్చినారు. డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు మాదేని ఇచ్చినారు. రిట్ ఫైల్ చేసినారు. రిట్లో కూడా మేము కూడా రిట్ అప్పీల్ కూడా ఫైల్ చేసినాం. మ్యాటర్ వచ్చేసి సబ్జుడిస్ అంటే కోర్టులో పెండింగ్ ఉండే మ్యాటర్ ఇది. కోర్టులో పెండింగ్ ఉండే మ్యాటర్లో వాళ్ళు కానీ ఎవరు కానీ జోక్యం చేసుకోవడానికి లేదు. దీంట్లో ఆల్రెడీ కేసులు జరుగుతున్నాయి. ఇవి ఈ కేసులలో మాకు సంబంధం అని ఇంతవరకు ఎవరు వాళ్ళు ఒబ్బోడు వాళ్ళు ఈ ప్రాపర్టీకి మాకు సంబంధం అని చెప్పలే. ఉన్నాడైనా ఒబ్బోడైనా ఎవరు చెప్పలే, ఇంతవరకు చెప్పలే. ఎప్పుడు జరుగుతున్నాయి కేసులు? 1979 నుంచి 80 నుంచి జరుగుతున్నాయి కేసులు. హైకోర్టు జరిగినాయి, పొద్దుటూరులో జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు కూడా ఈ కేసులో వాళ్ళు కూడా వాడు పార్టీ అయినప్పుడు మేము ఉన్నాము దీంట్లో మాకు సంబంధం అని ఇంతవరకు వాళ్ళు చెప్పలే. ఒబ్బోడు వాళ్ళు ప్రతి కేసులో ఒబ్బోడుకు వాళ్ళు చేర్పించినారు, మాకు సంబంధం లేదని లెటర్ కూడా ఇచ్చినారు. కాబట్టి ఇది మేము ఏదో సంస్థ కాపాడుతా పోతారేమో, ఈ సంస్థకు మాకు వేరే వ్యాపారం లే, ఎవరు ఒక సెంటు అమ్మవలసిన అవసరం లే. ఏదో చందాలు చేసి పబ్లిక్తో చేసి ముక్తారు అప్పుడు షాదీ గారు ఎక్కడ 30 లక్షలు ఇచ్చినాడు. 30 లక్షలు. ఆ 30 లక్షలు జాడన తీసుకుని షాదీ గారు కట్టింటే వేరే రకంగా జరిగింది. ఈ కమిటీలో ఉన్నప్పటి నుంచి ఈయన మన జిల్లాను వీళ్ళందరూ మేమంతా కలిసి ఏదో చేసుకుని ఉంటాం. దీనికి ఈ కాపాడగలరు, ఈ ఆస్తిని కాపాడాలని ఉన్నది. ఇప్పుడు కూడా వాళ్ళు అమ్మాలనే ప్రయత్నం చేస్తున్నారు. మైతుకూరు మాజీ ఎమ్మెల్యే ఆయన దగ్గర పోయినారు, పోట్ల గుత్తి వాళ్ళ దగ్గర పోయినారు, ఎవరి దగ్గర పోయినా అడుగుతున్నారు, ముక్తారు అడుగుతారు, ఏమయ్యా అది ఏదో ఉందంటే ఈయన వాస్తవం చెప్తే డ్రాప్ అవుతారు. ఇప్పుడు కూడా అమ్మాలనే, కోర్టులో పెండింగ్ ఉండేప్పటికి కూడా అమ్మాలనే ఈ రకంగా ఉంటే కొంతమంది పిటిషన్ మాంగర్స్ కూడా తయారైనారు. ఇది ఓ ప్రాపర్టీ చేర్పించండి, వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఎదురు చేస్తున్నారు. అబ్సల్యూట్లీ ఫాల్స్. వాళ్ళు వచ్చి ఎవరన్నా ఆ పిటిషన్లు పెట్టేటోళ్ళకి కూడా నేను మీ ద్వారా చెప్తానా, మాతో సహకరించమనండి, ఎక్కడ పోయిందో చూపించమనండి, ఎవరు అమ్మినారో చూపించమనండి, దానికి కట్టుబడి ఉండే పరిస్థితి. పొద్దుటూరు పట్టణ ప్రజలకు, పాత్రికేయులకు అందరికీ, మా కమిటీ సభ్యులందరికీ అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు పొద్దుటూరు పట్టణం మైదుకూరు రోడ్లోని నజూలా షా ట్రస్ట్ కమిటీ ప్రాపర్టీ మీద, ఈ ప్రాపర్టీ వక్ఫ్ బోర్డుకు సంబంధించింది.
దీని విస్తీర్ణం కొలతలు వేయమని చెప్పి హైకోర్టు ఆదేశం ఇచ్చిందని చెప్పి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ రావటం జరిగింది. మేము కమిటీ సభ్యులమంతా కూర్చొని ఇది వక్ఫ్ బోర్డుకు సంబంధించింది కాదు, ట్రస్టీ ప్రాపర్టీ. 1944లో ట్రస్ట్ ఏర్పాటు చేసినారు. అప్పటి నుంచి కూడా దశల వారీగా పెద్దలంతా ఈ ప్రాపర్టీ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. దాని తర్వాత 1984 నుంచి మేము కమిటీ రిజిస్ట్రేషన్ చేసి ఈ కమిటీలో నజరుల్లా షా ట్రస్ట్ స్వామివారు ఏ విధంగా వీలునామా రాసి ఆయన గతించినారో అదేవిధంగా ఈ ట్రస్ట్ జరుగుతూ వస్తూ ఉంది. ఆయన శిష్యులు ఉన్నారు, ఆయన ఉన్నాడు, ఆయన తర్వాత ఆయన శిష్యులు ఉన్నారు, ఆయన శిష్యుల తర్వాత ఇంకో శిష్యులు ఉన్నారు. ఈరోజు మేమున్నాం. ఏ విధంగా వీలునామా రాసినారో అదే వీలునామా ప్రకారంగా ఇక్కడ అభివృద్ధి, ఒక కళ్యాణ మంటపం కట్టడము, కమ్యూనిటీ హాల్ కట్టడము, ఒక మసీదు కట్టడము, స్వాముల వారి నజరుల్లా షా స్వాముల వారి దర్గా నిర్మాణం చేయడము, ఇక్కడ వచ్చిన ఆదాయంలో దశల వారీగా ఇంకా అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడంతా అడవి మాదిరిగా కంప చెట్లు, అన్ని జంతువులన్నీ తిరుగుతూ ఉంటే మొన్ననే ఒక 6 నెలల ముందు ఒక 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కాంపౌండ్ కూడా కట్టించి ఇక్కడ భూమిని కూడా ఎత్తు చేసి సదరం చేయడం జరిగింది. ఈరోజు కొంతమంది స్వార్థపరులు మాకు గిట్టని వాళ్ళలో సొంతంగా ఆస్తిని స్వాధీనం చేసుకోవాలని, కబ్జా చేయాలనే ఆలోచన ఉండేటోళ్ళు మేము స్వామివారి వారసులమని చెప్పి కోర్టుకు వేయటము, వారి ద్వారా కొంతమంది పొద్దుటూరుకు సంబంధించిన కొంతమంది చీడ పురుగులు కోర్టుకు వేసి ఈ కమిటీ వారిని, ఈ ట్రస్టీ వారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ రావడం జరిగింది. మేము వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ కానీ ప్రభుత్వానికి కానీ తెలిపేది ఏమంటే ఈ ప్రాపర్టీని 1984 నుంచి 2 సార్లు వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకొని మీరు దీన్ని కాపాడండి, దీన్ని అభివృద్ధి చేయండి అని మేము కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమి ఇన్కమ్ లేదు, మేము స్వాధీనం చేసుకునేదానికి వీలు కాదని, వాళ్ళు ఈ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునే దానికి వీలేదని మాకు చెప్పేయడం జరిగింది. దాని తర్వాత ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వక్ఫ్ బోర్డు మైనారిటీ వెల్ఫేర్ సెక్రటరీ ఇక్కడ కళ్యాణ మండపం కట్టాలని ఒక ప్రపోజల్ పోతే ఈ ప్రైవేట్ ప్రాపర్టీలో మేము కళ్యాణ మండపం కట్టేదానికి ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఒప్పుకోదు, ఇది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ కాదు అని మైనారిటీ వెల్ఫేర్ ఆయన సెక్రటరీ గారు కూడా తీర్మానించడం జరిగింది. కాబట్టి మేము ప్రొద్దుటూరు ప్రజలకు కానీ అధికారులకు కానీ తెలియజేసేది ఏమంటే ట్రస్టీ ప్రాపర్టీ 3 ఎకరాల 25 సెంట్లు ఆయన నజరుల్లా షా స్వాముల వారు ఇక్కడ అభివృద్ధి కోసం ఉంచడం జరిగింది. ఆ 3 ఎకరాల 24 సెంట్లలో 1 ఎకరా 3వ కాలనీకి, 2 టౌన్ రోడ్డు 3వ కాలనీకి కలెక్టర్ గారు ఆ రోజుల్లో 1975లో అక్వైరీ చేసినారు. దాని తర్వాత కసేటి చిన్నయ్యగడ్ సుబ్బయ్య కసేటి స్కూల్, కసేటి హై స్కూల్ వాళ్ళు 66 సెంట్లు కలెక్టర్ గారే అక్వైరీ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ 3 ఎకరాల 28 సెంట్లలో 1 ఎకరా 66 సెంట్లు పోను మిగతా భూమి 1 సెంటు కూడా అపరాధీనం కాకుండా ఎవరు ఆక్వైరీ చేయకుండా ఇక్కడ కాంపౌండ్ గోడలు కట్టి, మసీదులు కట్టి, శ్మశానం కట్టి, కళ్యాణ మండపం కట్టి మనము ట్రస్టీ సభ్యులమంతా కాపాడుతూ వస్తాడము. ఎవరైనా కొలవచ్చు, ఈ స్థలాన్ని ఎవరైనా పరాధీనం చేసుకుంటే స్వాధీనం చేసుకోవడానికి మేము వాళ్ళందరూ కలిసి ప్రయత్నం చేసేదానికి కూడా ముందుకుంటాము. ఊరిగా లేనిపోయిన అపవాదులు వేసి, లేనిపోయిన నిందారోపణలు చేసి జరిగే పనిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము ప్రొద్దుటూరు ప్రజలకంతా తెలియజేసుకుంటున్నాము, ఈ ప్రాపర్టీని మనం అందరం కలిసి కాపాడుకోవాలి. ప్రొద్దుటూరు ముస్లింలకు సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి మీరందరూ కూడా దీని మీద ఒక విచారణ చేసి, ఇంతకు ముందు కూడా ఒకసారి 300-400 మందితో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఈ ప్రాపర్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాము. కాబట్టి మేము హైకోర్టులో సూట్ ఉంది కాబట్టి కొంతమంది స్వార్థపరులు మాదేని కోర్టులో సూట్ వేసి ఉన్నారు. ఆ సమస్యలని పరిష్కారం చేసుకొని ఇక్కడ పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈ ట్రస్టీ కమిటీ ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళు కానీ కలెక్టర్ గారు కానీ ఈ డాక్యుమెంట్స్ అన్ని విచారించి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు చాలా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు 1990లో ఈ మసీదుకు సంఘే బునాద్ అంటే గునాది తీయడం కూడా ఆయనే తీసినాడు, వరదారెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే. దాని తర్వాత ఈ ట్రస్టీ ప్రాపర్టీని డిక్లరేషన్ కూడా
ఆయన ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీని డిక్లరేషన్ కూడా ఇప్పించడం జరిగింది ఆ రోజుల్లో 1990 ఆ ప్రాంతంలో 35 సంవత్సరాలు 40 సంవత్సరాల ముందు. కాబట్టి బొద్దుటూరు ఎమ్మెల్యే గారు దీర్ఘకాలికంగా ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన 37 సంవత్సరాలుగా ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ఆయన వచ్చిన తర్వాత పై అధికారులకు మాట్లాడి ఈ ప్రాపర్టీ అభివృద్ధి కోసము గవర్నమెంట్కు ఎటువంటి సంబంధం లేకుండా ప్రజలే దీన్ని కమిటీగా అభివృద్ధి చేసుకుంటూ ప్రజలకు ఉపయోగపడే పనులు మాత్రమే ఈ కమిటీ ద్వారా చేస్తూ ఇక్కడ దీపారాధనలు చేసుకుంటూ స్వాముల వారి ఆయన నజులా షా దర్గా అభివృద్ధి చేసుకుంటూ ఉండేదానికి తీర్మానం చేసి ఉన్నామని చెప్పి అందరికీ తెలియజేసుకుంటారు.